బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల బాట పట్టారు. ఇవాళ 2 జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలో పర్యటిస్తారు. పాలమూరు జిల్లాలోని మూసాపేట మండలం వేముల శివారులో ఉన్న ఎస్జీడీ ఫార్మా కార్మింగ్ టెక్నాలజీస్ కంపెనీ 2వ యూనిట్ను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి నేరుగా వేముల ఎస్జీడీ ఫార్మా పరిశ్రమకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన 2వ యూనిట్ను ప్రారంభిస్తారు. అనంతరం పరిశ్రమ ఉద్యోగులు, ఇతర అధికారులతో సీఎం ముచ్చటిస్తారు. మధ్యాహ్నం అక్కడి నుంచి భద్రాద్రి కొత్తగూడెంకు వెళ్తారు సీఎం రేవంత్ రెడ్డి. బెండాలపాడులో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తారు. ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం చేసి పైలాన్ను ఆవిష్కరిస్తారు. ఇక సాయంత్రం బహిరంగ సభలో పాల్గొననున్నారు. సభ అనంతరం చండ్రుగొండ నుంచి హైదరాబాద్కు హెలికాప్టర్లో సీఎం తిరుగు ప్రయాణమవుతారు. సీఎం పర్యటన ఏర్పాట్లను సభా స్థలాన్ని మంత్రి పొంగులేటి పరిశీలించారు. సీఎం పర్యటన నేపథ్యంలో కొత్తగూడెం విజయవాడ జాతీయ రహదారిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మార్గంలో వెళ్లాల్సిన వాహనాలను కల్లూరు, తల్లాడ, ఏనుకూరు మీదుగా దారి మళ్లించారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కొండలు మనకు అందిస్తారు. కొండలు, ఇవాళ 2 జిల్లాలు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. మరి ఆ పర్యటన వివరాలు ఇవ్వండి. ప్రధానంగా మహబూబ్నగర్ జిల్లాలో ఒక గ్లాస్ ఫ్యాక్టరీ విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. మూసాపేట మండలం వేముల గ్రామంలో ఈ ఫ్యాక్టరీ పనుల విస్తరణ కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత అక్కడ ముఖ్య కార్యకర్తలతో ఆయన మాట్లాడబోతున్నారు. ఆ సమావేశం అనంతరం అక్కడ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బెండాలపాడు గ్రామానికి వెళ్తారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రధాన హామీగా ఉన్న ఇందిరమ్మ ఇండ్ల కళ ఈరోజు నెరవేరబోతుంది. ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాలు బెండాలపాడులో ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది. ఆ గ్రామం పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంచుకుంది. ఈ నేపథ్యంలోనే 310 ఇందిరమ్మ ఇండ్లకు అక్కడ రూపకల్పన జరుగుతుంది. అక్కడ ఇప్పటికే పూర్తి చేసుకున్న ఇండ్లకు గృహప్రవేశాల కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించబోతున్నారు. దానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరై సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గృహప్రవేశ కార్యక్రమాలు జరగబోతున్నాయి. అక్కడ లబ్ధిదారులతో ఆయన ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఎందుకు ప్రభుత్వం తీసుకొచ్చింది, ఏ విధంగా దాన్ని ఎగ్జిక్యూట్ చేసింది, ఎగ్జిక్యూట్లో నిరుపేదలకు ఏ విధంగా ఎంపిక జరిగింది, ఇవన్నీ కూడా వారితో పంచుకోబోతున్నారు లబ్ధిదారులతో. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నాడు ప్రతిపక్షంలో పార్టీ అధ్యక్షుని హోదాలో ఇందిరమ్మ పేదలకు ఆత్మగౌరవ ప్రతీకగా ఇందిరమ్మ ఇండ్లను తీసుకొస్తామని చెప్పి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఇందిరమ్మ ఇండ్ల రూపకల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి పూనుకుంది. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లకు మంజూరు చేయడంతో పాటు నిర్మాణ పనులు ప్రారంభమై ఇప్పటికే 2.5 లక్షల ఇండ్లు పురోగతిలో ఉన్నాయి. మొత్తానికి దీని ద్వారా 1,05,000 మంది లబ్ధిదారులు ఇందిరమ్మ లబ్ధిదారులుగా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నారు. వీరందరూ కూడా 5 దఫాలో 5 దశల్లో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి నిర్మాణానికి సంబంధించి 5 లక్షల రూపాయలను నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి ప్రభుత్వం చేర్చింది. ఈ దీంట్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక ప్రక్రియ అన్నది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే గత ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీని పూర్తిగా నిలబెట్టుకొని నాటి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కూడా వచ్చింది. దాన్ని గమనించిన ప్రభుత్వం అదే ప్రధాన ఎజెండాగా ఇందిరమ్మ ఇండ్లను తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఈ హామీలో భాగంగానే ప్రక్రియ కూడా చాలా పారదర్శకంగా నిర్వహించింది. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసి దాన్ని అధికారులు కోఆర్డినేట్ చేసుకుంటూ నిజమైన లబ్ధిదారుల ఎంపిక అన్నది చేయడంతో పాటు ఎక్కడ కూడా విమర్శలకు తావివ్వకుండా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసింది. ఈ దశలోనే ఇప్పుడు నిర్మాణ ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు గృహప్రవేశాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మొత్తానికి చూసుకుంటే ఇందిరమ్మ ఇండ్ల పథకం అన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకంగా ఉంది. ఈ నేపథ్యంలోనే దాన్ని అమల్లో ఎగ్జిక్యూట్లో చాలా జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకం అన్నది చాలా ఎఫెక్టివ్ చూపించే అంశంగా ఉంది. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వం ముందుకెళ్ళింది. ఏదైతే భద్రాద్రి జిల్లా బెండాలపాడులో ఈ కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత భారీ బహిరంగ సభను కూడా అక్కడ ఏర్పాటు చేశారు దామర్చర్ల మండలంలో. ఆ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత హైదరాబాద్ సాయంత్రం తిరుగు ప్రయాణం ఉంటుంది. హరీషా. థాంక్యూ కొండల్.